ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని అన్యాయంగా అరెస్టు చేశారు పోలీసులు. హైదరాబాద్లో ఉదయం 7 గంటలకు వెంకటరెడ్డిని అరెస్టు చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారు పోలీసులు. అరెస్టు సమయంలో వెంకటరెడ్డి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు పోలీసులు. వెంకటరెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లు లాక్కున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంకటరెడ్డి భార్య. రెడ్ బుక్ పడగా హైదరాబాద్ వరకు బుసలు కొట్టింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ఇంట్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై వెంకటరెడ్డి భార్య హరిత తీవ్రంగా ఖండించారు. పోలీసులు దారుణంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని పోలీసులు ఈరోజు ఉదయం హైదరాబాద్లో అరెస్టు చేశారు. అరెస్టు చేసిన సందర్భంలో ఏం జరిగింది అన్న వివరాలు కారుమూరి వెంకటరెడ్డి భార్య మనతో పాటు ఉన్నారు, హరిత గారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏం జరిగింది ఈరోజు ఉదయం? పోలీసులు వచ్చి రాగానే ఏం చేశారు? ఈరోజు 7:30 ఆ టైంకి పోలీసులు వచ్చారండి. 2 సార్లు అప్రూవల్ అడిగారు. కాకపోతే మేము తెలియని పర్సన్స్ కాబట్టి అప్రూవల్ ఇవ్వలేదు. డైరెక్ట్ సెక్యూరిటీని తీసుకొని పైకి వచ్చేసారు వాళ్ళు. తర్వాత మీ మీద ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది తాడిపత్రి పోలీస్ స్టేషన్ దగ్గర అనేసి అది ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చామన్నారు. తర్వాత లేదు, మళ్ళీ దాని మీద వివరణ ఇవ్వండి అని చెప్పేసి రిటర్న్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. రిటర్న్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత నోటీసులు ఇవ్వడానికి వచ్చాం అది ఇది అని చెప్పారు. మళ్ళీ తర్వాత లేదు, డైరెక్ట్ విచారణకు తీసుకెళ్లిపోతున్నాం అని చెప్పేసి మళ్ళీ మనిషిని కూడా తీసుకొని వెళ్ళారు. అయితే ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు కూడా నా ఫోను ఆయన ఫోను 2 ఫోన్లు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఒక ఫోటో కానీ వీడియో కానీ ఏం తీయనివ్వలేదు. అండ్ నోటీస్ కూడా మాకు చూపించలేదు. నాకు రిటర్న్గా హార్డ్ కాపీ చూపించలేదు, ఫోన్లో డిజిటల్ కాపీ కానీ ఏం చూపించలేదు. అండ్ ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ మీరు బట్టలు తీసుకొని రండి, టైం పడుతుంది, మీకు విచారణకు తీసుకొని వెళ్తాం, ఏ పర్పస్లో ఇదంతా జరుగుతుంది, ఏంటి కంప్లైంట్ అని అడిగితే మీరు ఎక్స్లో పోస్ట్ పెట్టారు కదా దాని గురించి అని చెప్పారు. సో సోషల్ మీడియా పోస్ట్ కోసం ఇంత వచ్చి ఇట్లా హంగామా చేసి అండ్ మోర్ ఓవర్ ఒక జస్ట్ 1 hour ప్రాసెస్లో ఎలా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు? దానికి విచారణ ప్రాసెస్ అనేది ఉంటుంది, ముందు నోటీసులు ఇవ్వడం అంతా ఉంటుంది కదా. ఇట్లా సడన్గా తీసుకొని వెళ్ళిపోతే మరి ఇంట్లో భయపడతాం కదా. పోలీసులు చాలా దౌర్జన్యంగా వ్యవహరించారు, తోపులాట జరిగింది అని అంటున్నారు. వాస్తవమేనా? ఏం జరిగింది? ఎవరైనా తోసేశారా పోలీసులు? కింద మా కజిన్ ఉన్నారండి, మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు, తను అలా తీసుకొని వెళ్ళిపోతుండే. అప్పటి వరకు నా దగ్గర ఫోన్ లేదు కదా. వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు నా ఫోన్ నాకు ఇచ్చేసి వెళ్ళారు. అప్పటికి కూడా 1/2 hour వాదన జరిగింది. నా ఫోన్కి ఏం సంబంధం, మీరు నాది ఎందుకు తీసుకొని వెళ్తున్నారు అంటే, మీరు ఎవరికి ఇన్ఫార్మ్ చేయొద్దు, దాన్ని ఇష్యూ చేయొద్దు, దాన్ని పెద్దది చేయొద్దు, అది మీకే ప్రాబ్లం అవుతుంది అని మాకు అండ్ యాజ్ లైక్ కోల్డ్ వార్నింగ్ లాగా అలా ఇచ్చేసి వెళ్ళారు. అండ్ తర్వాత మేము వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత నేను వెంటనే మా కజిన్కి ఫోన్ చేయడం జరిగింది. ఆ అబ్బాయి అప్పటికి లేచి కిందికి వెళ్ళాడు. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా? అది ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే అది ఎలా ఉంటుందండి? ఇప్పుడు మన మనసులో ఉన్నదే కదా ఆయన చెప్తున్నారు. చాలా మంది మనసులో ఉన్నదే ఆయన తిరిగి మాట్లాడగలుగుతున్నారు. మాట్లాడే పర్సన్స్ కొంతమంది ఉంటారు. మరి వాళ్ళ నోర్లు మూసేస్తా అంటే ఎట్లా? అదైతే కరెక్ట్ కాదు కదా. మాట్లాడే వాళ్ళు ఎవరు లేకపోతే ప్రభుత్వం అలాగే ఒక్కటే ఉండాలంటే కూడా అది అవ్వదు కదా. మనం ఉన్నది ప్రజాస్వామ్యంలో. అలాంటప్పుడు ఎవరు మాట్లాడకూడదు, నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పింది చెయ్యండి అంటే అది రాజరికం అవుతుంది. ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీరు ఖచ్చితంగా మాకు ఏదైనా ఇన్ఫార్మ్ చేసేటప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటుంది, అది ఫాలో అవ్వండి. అండ్ ఇంట్లో వాళ్ళని ఇలా భయపెట్టి ఇంట్లో వాళ్ళ ఫోన్లు తీసుకోవాల్సిన అవసరం ఏముంది పోలీసులకు కూడా? మీరు వాళ్ళు చేసింది కూడా కరెక్ట్ కాదు కదా. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళని ఇలాగే థ్రెటన్ చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? మొత్తం మీద చూసుకోవచ్చు, కారుమూరి వెంకటరెడ్డిని పూర్తిగా దౌర్జన్యంగా పోలీసులు తీసుకెళ్లారు. ప్రజల మనసుల్లో ఉన్నదే పూర్తిగా కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడారని, ఇలా చేయడం పూర్తిగా విరుద్ధంగా చేశారు, చట్ట విరుద్ధంగా చేశారు, నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేసి తీసుకొని వెళ్లారని చెప్పి కారుమూరి వెంకటరెడ్డి భార్య హరిత చెప్తుంది. వీడియో జర్నలిస్ట్ ముత్యం గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.